వ్యాస భగవానుడు రచించిన దేవి భాగవత పురాణం ఆధారంగా ఒకప్పుడు కశ్యప ప్రజాపతికి హయగ్రీవుడు అనే రాక్షసుడు కొడుకుగా జన్మించాడు. గుర్రపు తలతో ఉన్న ఈ రాక్షసుడు ఆదిపరాశక్తి అయిన దుర్గాదేవి అనుగ్రహం కోసం కఠోర తపస్సు చేస్తారు. ఆ తపస్సుకు మెచ్చిన అమ్మవారు అతనికి వరం కోరుకోమని అడగగా ఆ హయగ్రీవాసురుడు తనకు మరణం ఉండకూడదని, ఒకవేళ మరణం గనక వస్తే హయగ్రీవుని నామంతో ఉన్నవారే మరియు గుర్రపు తలతో ఉన్నవారే తనను సంహరించగలరని వరం పొందుతారు. ఆ వరం ముల్లోకాలకు శాపంగా మారింది. దేవతలపై దాడులు చేసి వారి విజ్ఞానాన్ని హరిస్తూ వేదాలను బ్రహ్మ నుంచి దొంగలించటం జరుగుతుంది. హయగ్రీవాసురుడి అధర్మాలు తట్టుకోలేక దేవతలందరూ బ్రహ్మదేవునితో కలిసి విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు. దేవతల కోరిక మేరకు విష్ణుమూర్తి హయగ్రీవాసురునితో కొన్ని వేల సంవత్సరాలు యుద్ధం చేయడం జరుగుతుంది. చాలా అలిసిపోయిన విష్ణుమూర్తి తన మెడ కింద భాగంలో తన విల్లుని ఆధారంగా పెట్టుకుని యోగ నిద్రలోకి వెళ్ళిపోతారు. దేవతలు ఎంత ప్రార్థించినా విష్ణుమూర్తి యోగ నిద్ర నుంచి లేపలేకపోతారు. ఇక ఏమీ తోచని బ్రహ్మదేవుడు చెదపురుగులను సృష్టించి ఆ విష్ణువు విల్లు తీగను కొరకమని ఆదేశిస్తారు. బ్రహ్మదేవుని ఆదేశంతో చెదపురుగులు విష్ణువు విల్లుని కొరకగా అది పెద్ద గర్జనతో విరిగిపోతుంది. కానీ అదే వేగానికి విల్లు మెడ కింద భాగంతో ఉండడం వల్ల విష్ణువు తల విరిగి వేరైపోతుంది. దేవతలందరూ కలత చెందుతారు. బ్రహ్మ తప్పని తెలుసుకుని ఆ ఆదిపరాశక్తిని ప్రార్థిస్తారు. దేవతల ఎదుట ప్రత్యక్షమై దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు శ్రీకారమని దేవతలకు విశ్వాసం కలిగిస్తారు. విష్ణువు మెడకు అక్కడ ఉన్న ఒక గుర్రపు తలని అతికించమని ఆమె వారికి సూచిస్తారు. విష్ణుమూర్తి ముల్లోకాలను రక్షించడానికి హయగ్రీవుని అవతారంగా ఆయన ఆవిర్భవిస్తారు. హయగ్రీవ అవతారంలో తెల్లని గుర్రపు తలతో హయగ్రీవాసురుణ్ణి సంహరించడం జరుగుతుంది. ఈ విధంగా దుష్ట సంహారం చేసిన విష్ణుమూర్తి దేవతల యొక్క విజ్ఞానాన్ని అలాగే బ్రహ్మదేవుడి యొక్క వేదాలను కూడా అతనికి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. హిందువులు ప్రపంచవ్యాప్తంగా శ్రావణ మాస పౌర్ణమిని హయగ్రీవుని జయంతిగా జరుపుకుంటాము. ఇది హయగ్రీవుని విజయగాథ.